ఇందూర్ కార్పొరేషన్ సంబంధించిన చాలామంది నాయకులు వచ్చి చూసుకున్న తర్వాత ఆశ్చర్యం అనిపిస్తుంది. డివిజన్ నంబర్ 25 కోటిగల్లి ప్రాంతం. ఇందులో బొల్లారం రైల్వే స్టేషన్ పక్కన అల్వాల్, ఇగో ఇది 48 డివిజన్ కామారెడ్డి, ఇగో వీరు కార్పొరేటరు మాధవ్ నగర్ కార్పొరేటర్. వాళ్ళ ఇంట్లో ఓట్లన్నీ తీసుకుపోయి ఆయన ఓట్లేవు. ఇక్కడ పక్క కూర్చున్న 34 డివిజన్ నిర్మల్ ఓట్లు, కరీంనగర్ ఓట్లు, నాందేడ్ ఓట్లు. ఇది ప్రజాస్వామ్యం ఆపేసం చేయకపోతే ఏదుంది? నిన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడిచినాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో లక్షల ఓట్లు ఈ ప్రాంతంలో అయినాయి. ఒకటి కూడా మిస్టేక్ కాలేదు అక్కడ. అంటే ఇందూరు కార్పొరేషన్ ఓడిపోతున్నామనే భయంతో ఎక్కడి ఓట్లు తెలియదు. కమిషనర్ని అడిగితే అంటుడు, సార్ నాకేం చేయాలి, డౌన్లోడ్ చేసుకోమన్నారు. డౌన్లోడ్ చేసుకుంది ఇలా పెట్టినా ఎవరు డౌన్లోడ్ చేసుకోమన్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఇప్పుడు మేము ఓపెన్ చేసి చూస్తే ఈ నిజామాబాద్ అర్బన్లో ఏవైతే ఇందూరు అర్బన్లో ఉన్న ఓటర్ లిస్ట్ అలాగే ఉంది. కానీ విచిత్రం ఏంటంటే వచ్చి ఈ ఓటర్ వార్డు వారీగా ఓటర్ లిస్ట్ చూస్తే విచిత్రం చెప్తున్నా, ఖానాపూర్ డివిజన్లో డివిజన్ నంబర్ 1 1000 ఓట్లు. అసలు ఆ ఊరోలే ఓట్లు లేవు. ఆ డివిజన్ ఓట్లు తీసుకొస్తే 16వ బూత్ నుంచి 22వ బూత్ వరకు అసెంబ్లీ ఎలక్షన్లో ఉన్న ఖానాపూర్లో 17వ బూత్లో ఉండే 1000 ఓట్లు 17వ డివిజన్లో ఎటుపోయినా కూడా చెప్తలేరు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారితో కూడా మాట్లాడించాం. వారిని కూడా రేపు బొమ్మని చెప్పాం. అంటే ఇవాళ దగ్గర 60,000 ఓట్లు నిన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో లేవు. నిన్న జరిగిన ఏ ఎన్నికల్లో లేవు. ఎందుకు ఈ భయం అంటున్నా? ఇందూరు కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ గెలుస్తామనే భయంతోనే ఈ అవకతవకలు జరిగినాయి. ఈ అవకతవకలు ఒప్పుకునేది లేదు. మేము ఎట్టి పరిస్థితులు 5వ తారీఖు నాడు మీటింగ్ పెట్టమంటారు. 5 నాడు పెట్టుకో, 10 నాడు పెట్టుకో, ఎన్ని నాడు పెట్టుకో. కానీ అవకతవకలు ఇందూరు కార్పొరేషన్ ఉన్న ఓటర్లు, వర్జిన ఓటర్లు ఎవరికైనా వేసుకుంటాడు ఓటు. ఏ మతం వాళ్ళు, ఏ కులం వాళ్ళైనా ఎవరికైనా ఓటు వేసుకుంటారు. కానీ చెడ ఓటర్లకి మీరు ఎవరు అని అడుగుతున్నాను నేను ఇవాళ. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరిగింది అధికారులను, వెంటనే ఇవన్నీ రెక్టిఫై చేసి వజలు ఇవ్వండి, లేకపోతే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఫైనల్ లిస్టు, ఎందుకంటే ఒక వార్డు అనేది, డివిజన్ అనేది కొన్ని ఇంట్ల నంబర్తో బైఫర్కేషన్ చేసి దానికి మ్యాప్ ఇస్తారు. ఇక్కడ మ్యాప్ లేదు. ఆ కోలా నుంచి ఈ కోలాకి, ఈ కోలా నుంచి ఆడికి బొల్లారంకేది, కొన్ని నిర్మల్కేది, కొన్ని నాందేడ్కేది, కొన్ని కరీంనగర్, కొన్ని కామారెడ్డి, కొన్ని సిరికొండ. ఇది ఏ పరిస్థితి అని అడుగుతున్నా నేను. కాబట్టి ఇవన్నీ కూడా తప్పుల తడక. ఇది వ్యర్థమైన ఓటర్ లిస్టు, ఒరిజినల్ ఓటర్ లిస్టు కాదు. అందుకోసమే వీళ్ళు ఈ పరిస్థితి చేసిరని ఎస్ఐఆర్ తీసుకొచ్చారు. ఇవాళ అదే బిఎల్ఓలు 314 మంది ఈ అర్బన్లో తిరుగుతున్నారు. వాళ్ళు ఇచ్చే లిస్టు చూడండి, అందులో 100% ఓట్లున్నాయి. బిఎల్ఓల దగ్గర ఉన్నాయి ఓట్లున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఓట్లున్నాయి. కానీ కార్పొరేషన్ ఓట్లు వచ్చినాక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈ ఓటర్ లిస్టు చూస్తే చాలా ఘోరంగా ఉందని చెప్పి, ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.